అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాశీ ప్రయాణం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కలలా ఉంటుంది. ఒకప్పుడు కాశీకి వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. కానీ ఇప్పుడు మాత్రం మనకు ఉన్న ఎన్నో వెసులుబాట్లు సౌకర్యాలతో చాలా సులువుగా కాశీకి వెళ్ళి వచ్చేటట్లుగా మనకు సదుపాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాశీలోకి అడుగు పెట్టాలంటే ఆ కాలభైరవుడిది అలాగే కాశీ విశ్వనాథుడిది ఖచ్చితంగా అనుమతి ఉండాలి అని పెద్దలు అంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు కాశీ వెళ్దామనుకొని భంగపడి చివరి నిమిషంలో ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకున్న దాఖలాలు కోకొల్లలు. అంటే కాశీ విశ్వనాథుడి అనుగ్రహం మన పైన ఉంటేనే కాశీలో అడుగు పెట్టగలం అనేది ఒక నానుడి. అయితే ఈ కాశీ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు కాశీని ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ విజిట్ చేయాలనుకుంటారు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కాశీ ప్రయాణంలో చేస్తూనే కాశీ విశేషాలన్నీ మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. కాశీకి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు ఇందులో మనం చర్చించుకోవచ్చు. అట్లాగే మా అమ్మమ్మలిద్దరూ కూడా వారు కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళ అనుభవాలతో పాటు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానీ లేదా వాళ్ళు పొందిన అనుభూతి కానీ ఇందులో మనం క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. భోగమోక్షాలకు జన్మభూమి, అలాగే మోక్ష పద ప్రకాశిక కాశీ. విశాలాక్షి కనికర చూపుతో పెట్టే మధ్యాహ్న భిక్ష మనకు కాశీలో దొరుకుతుంది. అంతటి పుణ్యరాశి కాశీ. కాశీక్షేత్రం 5 క్రోసుల మేర మోక్షలక్ష్మికి ఆటపట్టు అని శృతులు ఘోషిస్తున్నాయి. తీర్థంలో ఉండి అఖండం సచ్చిదానంద కైదరసం అద్వితీయం అయిన నిష్కళంక స్వరూపం అర్ధనారీశ్వరాది రూపాలు కలిగి సకల స్వరూపము అయిన ఆ విశ్వనాథుడిని ఉపాసించే భాగ్యం మనకు కాశీలో దొరుకుతుంది. నేను ఆత్మను ఏ విధంగా తెలుసుకోగలను అని అత్రి మహర్షి ఒకప్పుడు యాజ్ఞవల్కుణ్ణి అడిగాడట. అవిముక్త క్షేత్రంలో ఉండి ఆత్మను ఉపాసిస్తే తెలుసుకోగలవు అని యాజ్ఞవల్కుడు బదులు పలికాడు. ఆ అవిముక్త క్షేత్రం ఎక్కడ ఉంది అని అత్రి తిరిగి ప్రశ్నించాడు. వారణ అసి అనే రెంటిని ఆశ్రయించి ఉండేది అవిముక్తం అని యాజ్ఞవల్కుడు జవాబు చెప్పాడు. అదే భ్రూమధ్యం. సంసార దోషాలను పోగొట్టేది వరణ, ఇంద్రియ దోషాలను నశింపజేసేది అసి. ఈ రెంటి సంయోగమే వారణాసి. అదే అవిముక్త క్షేత్రం. అంతేకాదు మహేశ్వరుని కనుబొమ్మ సంధి అది. అదే మన కాశీ క్షేత్రం. మంగళమూర్తి, మంగళప్రదాయిని, విశ్వేశ్వర ప్రేమరూపిణి పుణ్యకాశి. ఇక్కడ వేదాంగాలు గంగా, నంది, డుంటి గణపతి సాక్షిగా ఉంటారు. ఈ బ్రహ్మాండంలోనే కాశీకి సాటిగా చెప్పదగిన పట్టణాలు కానీ తీర్థాలు కానీ లేవు. లోకపావని అయిన గంగను, ముక్తిమండపాన్ని, విశ్వలోక ఆరాధ్యుడైన విశ్వేశ్వరుణ్ణి మనం కాశీలో దర్శించవచ్చు. శివుడు, భవుడు, ఆ భవానీపతి, అమ్మ అన్నపూర్ణమ్మ కొలువై ఉన్న పుణ్యరాశి ఈ కాశీ. కాశీకి వెళ్ళగానే ముందుగా మనం కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత డుంటి గణపతిని సేవిస్తాము. తర్వాత ఉత్తరవాహిని అయిన స్వర్గంగను దర్శించి మణికర్ణికలో కట్టుబట్టలతో స్నానం చేయాలి. అంటే
ఆ సమయానికి కట్టుకొని ఉన్న బట్టను మార్చకుండా పుణ్యతీర్థంలో సచేల స్నానం చేయాలి అనేది ధర్మశాస్త్రం. స్నానానంతరం దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ప్రీతి కలిగేటట్లుగా శ్రద్ధాంజలి సమర్పించాలి. అంటే వారికి పూజలు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఒక్కసారి కాశీలోకి వచ్చిన తర్వాత ఆ కాశీ పట్టణాన్ని, ఆ కాశీ పరిసరాలని చూస్తూ ఉంటే రెప్ప వాల్చాలని కూడా అనిపించదు. స్వర్గం కూడా దీని ముందు దిగదుడిపే కదా అని స్ఫురణ రాక మానదు. ఇక్కడ పావన జలం తాగిన తర్వాత స్వర్గంలోని అమృతం కూడా రుచించదు. అలాగే ఇక్కడ నీళ్లు తాగి, ఇక్కడి గాలి పీల్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండిన వారికి మళ్ళీ మాతృస్తన్యం తాగవలసిన అవస్థ కూడా కలగదు. ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి సేవించక ఎక్కడెక్కడో ఏవేవో కర్మలు చేయడం వల్ల ప్రయోజనం శూన్యం. అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం మణికర్ణికా ఘాట్. ఈ పేరు మణికర్ణిక అనే పేరు సార్థకమైన పేరు. మోక్షలక్ష్మి మణిపీఠానికి అది కర్ణిక కనుకనే మణికర్ణిక అయిందేమో. ఇక్కడ విజయం చేసి ఉన్న విశ్వనాథుడు జీవకోటి చేసిన పుణ్యం పంటకు రాగా దానికి ఫలంగా అంత్యకాలంలో స్వయంగా తారక మంత్రం కుడి చెవిలో ఉపదేశిస్తాడట. అదే ఓంకారం. కర్ణికా ప్రాంతాన సంసార చింతామణి అయి ఉన్న శివుడు ఓంకారం అనే మంత్రమణిని ఉచ్చరిస్తాడు కనుక ఈ తీర్థం మణికర్ణిక అయి ఉండవచ్చు. మోక్షం కోసం అందరూ ఆరాటపడతారు. కానీ ఇక్కడ పుట్టే అండజాలు, జరాయుజాలు, ఉద్భిజ్జాలు, చెమట వల్ల పుట్టేవి అయిన జీవులు కూడా ఈశ్వరానుగ్రహం వల్ల సులువుగా ముక్తిని పొందుతూ ఉంటాయి. ఎడమ పక్కగా కాశీక్షేత్రంలో పడికొని మరణించే పిల్లదోమకు కూడా పరమశివుని మూట ప్రణవమంత్రోపదేశం జరుగుతుంది. ఇది చూసిన దేవతలు తమకు అలాంటి భాగ్యం పట్టలేని సిగ్గుతో మొగాలు ముడుచుకొని చింతిస్తారంట. ఇలాంటి మోక్షలక్ష్మీ నివాసమైన కాశీని ఇంతవరకు చూడకపోవడం నిజంగా ఒక రకంగా దురదృష్టమే. సిద్ధుల యొక్క సేవలు అందుకుంటూ సర్వసిద్ధులను కలిగించేది కాశీక్షేత్రం. ఈ కాశీక్షేత్రం ఒక్కసారి చూసినా అదిచ్చే ఫలం అనంతం. విశ్వేశ్వర స్వామి వీధి తలుపులు స్వర్గద్వార ప్రవేశాలై ఎప్పుడూ తెరిచే ఉంటాయి. జీవకోటికి సత్పదం అనేది అక్కడ అరచేతిలో ఉన్న ఉసిరికాయ లాంటిది. పార్వతీ పరమేశ్వరుల కనికర చూపులతో భక్తుల్ని చూస్తూ ఆ స్వామి ఆశ్రిత రక్షణ కోసం ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు. భూమికి ఏమాత్రమూ ఆపదరాని విధంగా ఈ కాశీక్షేత్రంలో దివ్యలింగాలు ఎన్నో ఉంటాయి. అలాంటి తీర్థరాశి కాశీ. అవిముక్త మండపం అని పేరు పొందిన దివ్యక్షేత్రం కాశీ. పొద్దున 9:25కి ట్రైన్ అని చెప్పినారు. అది 11కి స్టార్ట్ అయింది. నేనైతే ఫస్ట్ టైం పోతున్నా కాశీకి. మన టీంలో 25 మంది ప్లానింగ్ ఉండే, కానీ 23 నుంచి 16కి వచ్చింది. ఇప్పుడు 18కి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మా అమ్మమ్మ కాశీకి వెళ్ళొచ్చినారనమాట. ఆ అనుభవాలతో పాటు ఇప్పుడున్న ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతారు. మా అమ్మమ్మ ఇంతకుముందు కూడా కాశీకి వెళ్ళొచ్చారు, ఎంతో అదృష్టం చేసుకున్నారు. అయితే అప్పుడు వెళ్ళొచ్చిన కాశీ అనుభవాలు మాతో పంచుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఇట్లా పెద్దవాళ్ళు సనాతన ధర్మం గురించి కానీ, పూజల గురించి కానీ, క్షేత్రాల గురించి కానీ, భగవంతుడి మహిమ గురించి కానీ చెప్పడానికి ఇట్లా ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళు వాళ్ళ అనుభవాలని, భక్తిని పిల్లలకి ఇలా ఎప్పుడూ కూడా చెప్తూ ఉండి వాళ్ళను సనాతన ధర్మం నుంచి బయటికి వెళ్లకుండా, భగవంతుడి పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా కాపాడుతూ ఉండాలి. అట్లా జరగాలి అంటే ముందు శాస్త్రం గురించి, మన వాంగ్మయం గురించి కొంతైనా పెద్దవాళ్ళకి అవగాహన ఉండాలి.
వారు చదువుకోలేకపోవచ్చుగాక, కానీ అంతకుముందు చదివిన పురాణాలు తెలిసిన వ్యక్తుల పట్ల విన్న అనుభవం ఉండి అవి కూడా కథలు కథలుగా చెప్పి ఈ రోజుల్లో పిల్లలకి, ముఖ్యంగా నేటి యువత చెడిపోకుండా, నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడకుండా ధర్మాన్ని, దేశాన్ని గౌరవించే విధంగా వీరు చెప్పే మాటలు ఎంతో ఎంతో బలాన్నిస్తాయి, అలాగే ఎంతో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాశీ గురించి మీ మాటల్లో చెప్పండి. కాశీ 5 సంవత్సరాల క్రితం వెళ్ళినా నేను. ఈ 5 సంవత్సరాల తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయో తెలియదు. బిఫోర్ కరోనా. అప్పుడైతే మా అక్క లక్ష్మి ఉంది, లక్ష్మక్క వెంబడి వెళ్ళినాము. ఆమె అన్నీ కూడా దగ్గరుండి చాలా ప్రతి మందిరాన్ని కూడా మాకు దర్శనం చేసుకునేటట్టు ఆమె అన్ని తీసుకెళ్ళింది. ఆమెకు బాగా నాలెడ్జ్ పర్సన్, ఏవేవి ఎక్కడ ఉన్నాయని అన్నీ ఆమె చూపించింది అనమాట. ఈసారి కూడా ఆమె వచ్చేదే, పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె రాలేకపోయింది. ఈసారి మాత్రం అందరము ఇంకా ఎలాగైనా ఇంకా మనకు, ఎందుకంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి దాంతో మనం అంతా వెళ్ళి చూసుకోవచ్చు అన్న ధైర్యంతో ముందుకెళ్తున్నాం. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇన్ని రోజులు 9 రోజులు అంటే ఒకటే ప్లేస్కి అవసరమా? వేరే వేరే జరగవచ్చు కదా. అది కొన్ని ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కథ చెప్తారు. కొందరు ఏమంటారంటే, మనం తల్లి గర్భంలో 9 నెలలు ఉండి మళ్ళీ దాని నుండి మనము బయటికి వస్తే దాని యొక్క అనుభవం ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి కూడా కొంచెం చెప్తారు. 9 రాత్రులు కాశీలో గడపాలి, జన్మలో 9 రాత్రులైనా గడపనా అంటే ఆ ఒక ఘట్టాన్ని పూర్తి చేసుకుందామనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు 9 రాత్రులు అక్కడ వెళ్దాం అంటున్నారు. ఓకే, తర్వాత వెళ్ళిన తర్వాత ఏమేమి చూపించారంటే, ఇప్పుడు మీరంటే ఒకసారి వెళ్ళొచ్చినారు కదా, ఇక్కడ వచ్చిన చాలా మంది అయితే ఫస్ట్ టైం వస్తారు, వాళ్ళకు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది? అంటే ఇంకా ఏమేమి చూడాలని, అంటే ఏం మిస్ కాకుండా చూడాలి. చాలా టైం ఉంటుంది, 9 రోజులు అంటే మస్తు టైం ఉంటుంది కదా. అయితే ఈ 9 రోజులు ఎట్లా ప్లాన్ చేద్దామని మీరు అనుకున్నారు? అక్కడ చాలా మందిరాలు ఉన్నాయి, 9 రోజులు కూడా సరిపోవు మనం చూడడానికి. చాలా ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఇంకా సిటీ వదిలి బయట కూడా ఇంకా మనకు చాలా ఉన్నాయి. గయా ఉంది, ఇంకా అయోధ్య ఉంది, మళ్ళీ నైమిషారణ్యం ఉంది, ప్రయాగ్రాజ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అమ్మవారి శక్తిపీఠం ఉంది, మాధవేశ్వరి, ప్రయాగ్రాజ్లోనే ఉంటుంది అది చూసుకోవచ్చు. ఇంకా చాలా చుట్టుముట్టు కూడా చాలా ఉన్నాయి. మనం ఎందుకంటే ఉదయం వెళ్ళి అన్ని చూసుకొని ఏవేవి దగ్గర మనకు అనుకూలంగా ఉంటాయో మార్నింగ్ చూసి నైట్ వరకు కాశీకి వచ్చి రాత్రి అక్కడ నిద్రపోవాలనే ఒక విధానాన్ని చెప్తారు. అట్లా అన్నీ చూసుకోవచ్చు. నైమిషారణ్యం మాత్రమే మనకు 2 days టైం పడుతుంది, అది చాలా లాంగ్ కాబట్టి. అందుకని 9 days అయిపోయిన తర్వాత అక్కడ నైమిషారణ్యంని చూసి మళ్ళీ రిటర్న్ వస్తాం అనమాట. కాశీకి వచ్చి మళ్ళీ కాశీలో రిటర్న్ మళ్ళీ ట్రైన్. సత్రాలు చాలా ఉంటాయి మనకు, ఆంధ్ర వాళ్ళ సత్రాలు చాలా ఉంటాయి. ఎందుకంటే బయట ఫుడ్ ఎట్లుంటుంది అంటే, అక్కడ ఆవాల నూనె ఎక్కువ తింటారు కాబట్టి మనకు అలవాట్లు అక్కడ అంటే ఆ గంగా జలానికి ఆ ఫుడ్ సరిపోతుందని అక్కడ వాళ్ళు తింటారేమో, పరిస్థితులు అదే వాటర్ ప్రభావం వల్ల. ఎందుకంటే ఎక్కడ వాటర్కి ఏ ఫుడ్ తినాలనేది ఒకటి ఉంటుంది కదా విధానం, అట్లా ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఆంధ్ర ఫుడ్ ఉంటుంది కాబట్టి మనం ఆంధ్ర సత్రాలనే మనం బుక్ చేసుకుంటాం, రూమ్ ప్లస్ ఫుడ్. ఆ 9 రోజులు ఒకే దగ్గర ఉండాలి, ఒకటే అకామిడేషన్, అక్కడే ఉండాలి, అక్కడే తినాలి. మార్నింగ్ టిఫిన్ ఒకటి మనం బయట చేసుకోవాలి. ఏం లేదు, మార్నింగ్ టిఫిన్ పెడతారు వాళ్ళు, టీ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం కూడా టిఫిన్. ఏ మనిషి అయినా కానీ ఎక్కువ రోజులు బతకాలనుకుంటాడు, ప్లస్ బతికిన రోజులు ఆరోగ్యంగా బతుకుదాం అనుకుంటాడు. కానీ ప్రతి మనిషి సహజంగా నిజమని తెలిసినా మర్చిపోయే విషయం ఏంటంటే, శరీరాన్ని వదిలేసి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళిపోవాల్సింది. అయితే ఈ 9 రాత్రులు ఉండడం వల్ల ఏంటంటే, ఈ ముల్లోకాలే కాకుండా, ఈ 7 లోకాలు ఏదో అంటారు, 7 లోకాలే కాకుండా ఇంకా 2 లోకాలు కూడా కలుపుకొని ఏ లోకంలో కూడా నాకు మళ్ళీ జన్మ ఉండకూడదు. ఎందుకంటే నేను ఆ 9 రాత్రులు కాశీలో గడిపిన దానికి సాక్ష్యం నువ్వు అనేసి, ఏ దేవునికైనా కానీ ఒక పర్టికులర్ ఒక ఇప్పుడు లక్ష్మీదేవి అనుకోండి, ఏదో స్వీట్ అని పెడితే ఇష్టం అన్నట్టు తింటారు. హనుమంతునికి వడ పెడితే ఇష్టం అని సంథింగ్ అట్లా తింటారు కదా. శివుడికి అట్లా ఏంటంటే భస్మం ఇష్టం.
అంటే దాని అర్థం ఏంటంటే ఏం కాల్చినా కూడా అది బూడిదైపోతుంది, కానీ బూడిదని కాల్చలేము, అది చివరికి ఆయన లోపల కలిసిపోవాల్సిందే. అట్లా ప్రతి మనిషి, ఎక్కువగా తెలుగు వాళ్ళు బాగా నమ్మేది కాశీకి వెళ్ళి అక్కడ మరణం వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ మరణిస్తే శివుడిలో కలిసిపోతారు అనేది ఒక నమ్మకం, హిందువుల నమ్మకం. అయితే నేను చూసిన చాలా మందిని అట్లా. నిజానికి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజుల్లో ఈ కలియుగంలో జనాలు ఈ భోగ విషయాసక్తి పైన ఉన్నంత శ్రద్ధ అందులో కొంతైనా వాంగ్మయం పైన పెడితే ఎంత బాగుంటుందో కదా అని. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసమని లేదా రుచికరమైన భోజనం కోసమని ఇట్లా వెంపర్లాడుతూ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. కానీ ఫైనల్గా అందరూ కోరుకునేది ఆనందం, సంతోషం, సుఖం. అది మన పురాణ వాంగ్మయంలోనే, సనాతన వాంగ్మయంలోనే దొరుకుతుందని నా ప్రగాఢ నమ్మకం. కాశీలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లో 24 గంటలు శవాలు కాలుతూనే ఉంటాయి. ఎక్కడైనా చావు ఉంటే బాధపడము, ఏడవడం అట్లా ఉంటుంది. కానీ కాశీలో చనిపోతే ఆనందపడతారు. వేర్ ద డెత్ ఈజ్ సెలబ్రేటెడ్. సో అట్లాంటి ఒక ప్లేస్కి, మహత్వపూర్ణమైన ప్లేస్కి మనం అందరం కలిసి వెళ్తున్నాం. నేను ఇట్లాంటి అవకాశాన్ని మిస్ కావద్దని చెప్పేసి వస్తున్నా. ఇంకొకటి నైమిషారణ్యం గురించి చెప్పాలంటే, మొట్టమొదట బ్రహ్మదేవుడు, సనత్ కుమారులు అని చెప్పేసి 5 మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ 4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకు వయసు పెరగదు, హైట్ కూడా పెరగదు, వాళ్ళు అట్లే ఉంటారు, తపస్సు చేసుకుంటూనే బతుకుతారు. వాళ్ళకి ఇక్కడ నాకు ఈ స్వర్గంలో ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక మంచి ప్లేస్ చూపించి పోతాం అక్కడ చేసుకుంటామంటే, బ్రహ్మదేవుడు ఒక బంతిని విసురుతాడనమాట. ఆ విసిరినప్పుడు అది వచ్చి నైమిషారణ్యంలో పడుతుంది. ఆ నైమిషారణ్యమే భారతదేశంలో ఉంది. మనం హిందువుగా పుట్టినందుకు మాత్రమే గర్వపడడం కాదు, ఇండియాలో పుట్టినందుకు ఇంకా గర్వపడాలి. మొట్టమొదట్లు ఒక ప్రాణి భూమి మీదకి వచ్చింది అంటే అది రావి చెట్టు అంటారు. దాని తర్వాత రేగిపళ్ళ చెట్టు, చేప, దాంతోపాటు మనిషి పుట్టినాడు. ఆ మనిషి మొట్టమొదటి మనుషులు సనత్ కుమారులు, ఆ తర్వాత వాళ్ళ శిష్యులు శౌనకాది మహర్షులు, ఆ తర్వాత శుక మహర్షి. ఇట్లా మహర్షుల ప్రస్థానం మొదలై సత్యయుగం నుంచి త్రేతాయుగం అయిపోయి, ద్వాపరయుగం అయిపోయి, ప్రస్తుతానికి కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కూడా కలియుగంలో ఇంత విచిత్రమైన భోగాలు అనుభవించుకుంటూ కూడా, ఎన్నో రకాల పాపాలు చేసుకుంటూ కూడా నైమిషారణ్యం ఒక్కసారైనా జీవితంలో చూద్దాం అనుకునేంత మనుషులు ఇంకా ఉన్నారు. అంటే ఇంకా కలియుగం రాలేదు, కలియుగంలోకి కన్వర్ట్ అవుతుంది ద్వాపరయుగం. ఇలా కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించుకున్న తర్వాత మా అమ్మమ్మ ఎంతో సంతోషించింది. అట్లాగే నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకొక అమ్మమ్మ కాశీ విశేషాలు చెప్తుంది. ఇంకా ఇప్పటికీ కాశీకి పలుమార్లు వెళ్ళిన మా ఇంకొక అమ్మమ్మ ఉన్నారు, రాణి అమ్మమ్మ. మనకు వెళ్ళిన అనుభవాలు కానీ, కాశీకి ఎందుకు వెళ్ళాలనే విషయాలు కానీ, అట్లాగే అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ ఉంది ప్రయాణ పరంగా కానీ, అక్కడికి వెళ్ళినాక వసతి పరంగా కానీ, దర్శనాల పరంగా కానీ అమ్మమ్మ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మేము 14లో వెళ్ళాం. అది డిసెంబర్ నెల, చలికాలం, చాలా మంచి వాతావరణం కాశీలో. మేము వెళ్ళిన తర్వాత ఒక హోటల్ లాగా ఉండే అనమాట. అది ఓన్లీ ఉండడానికి మనిషికి 50 రూపాయలు. మనిషికి 50 రూపాయలు అంతే. అంతే 50. ఏ ఇయర్లో? 2014 అప్పుడు వెళ్ళినాము మేము. అప్పుడు 14 డేస్ ఉన్నాం. అయితే ఒక రోజు అన్ని చూసి వచ్చేవాళ్ళం. మార్నింగ్ 5కి వెళ్ళి 10-11 అవుతుండే నైట్లో. మళ్ళీ ఒకరోజు రెస్ట్, అంటే లోకల్లో చూస్తుంటాం అనమాట. మందిరానికి వెళ్తుంటే, ఇంకా అన్నపూర్ణ దగ్గర, ఇంటి దగ్గర అన్నపూర్ణ దగ్గర భోజనం చేసుకుంటుంటే, 1 టైం మేము భోజనం. అప్పుడు ఆకలి లేదు, ఏం లేదు. మార్నింగ్ మేము గ్రీన్ టీ తాగుతుంటాము. గ్రీన్ టీ తాగి ఫ్రెష్ అయ్యి అదంతా గుడి మొత్తం చూసుకొని, అక్కడ చిన్న చిన్న మందిరాల్లో బోల్డ్ ఉన్నాయి. అవును, 26,000 గుళ్ళు ఉన్నాయంట కాశీలో. మనకు అది ఎవరు లెక్క పెట్టరు కానీ అన్ని చూడడం నా దాదాపు అసాధ్యమే. అసాధ్యమే మరి. మనం ఎన్ని రోజులున్నా, ఒక 6 నెలలున్నా మనము కంప్లీట్ చెయ్యలేము, అన్నీ ఉన్నాయి. కానీ ఎంత ప్రశాంత వాతావరణం అంటే, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది మాకైతే. ఎంత ఎంజాయ్ చేసినాము, అసలు అలసట లేదు. తిరిగి వచ్చిన టైంలో వెళ్ళి స్పర్శ దర్శనం, ప్రతిసారి స్పర్శ దర్శనమే దొరికింది, మా దర్శనమే చేసింది. మేము నదికి వెళ్ళినా కూడా ఎంత మంచి వాతావరణం. అప్పుడు పక్షులు, మనం ఎప్పుడైనా కాశీకి రావాలంటే చలికాలంలోనే రావాలి.
పక్షులు మన వెంట వందలు మన వెంబడే వస్తుంటాయి. అంటే ఆ టెంపరేచర్కి మనకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇట్లుంటే హెల్త్ ఓకేనా మరి? ఓకేనే, హెల్తీగా చాలా బాగుంటది. మన అంత చలిలో కూడా మనకేం కాదు, దాహం కాదు, ఆకలి కాదు, నీరసం రాదు. అది ఆ శివుడి మహత్యం అనుకోవాలి. మనకు అసలు చెమట అనేదే రాదు. మంచి సుగంధంలో ఎంత బాగుంటది కాశీ అంటే ఎప్పటికక్కడే ఉండాలనిపిస్తుంది. హారతి చూస్తుంటే కూడా మనం లీనం అయిపోతాం. అక్కడ గంగామాత ఒడిలో కూర్చొని మనం హారతి ఇస్తుంటే అసలు ఆ గంటన్నర ఎట్లా గడిచిపోతుందో. గంటన్నర ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ముందే కూర్చుంటాం కదా. ఇప్పుడు హారతి ఇవ్వడం అంటే ఒక 1/2 hour లో అవుతుంది అనుకో, స్టార్ట్ అవ్వడం ఎండింగ్ అవ్వడం. అది తర్వాత కానీ ముందు మనం వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చే వరకు 1.5 hour అవుతుంది. అట్లా మళ్ళీ మేము 19లో వచ్చినప్పటికీ నాకు చాలా చేంజ్ అనిపించింది. లక్ష్మీ వదిన కూడా ఉండే అప్పుడు. మేము అప్పుడు ఆశ్రమంలో ఉన్నాం, ఇది సైకిల్ స్వామి ఆశ్రమంలో ఉన్నాం మేము. ఇంకా చాలా చేంజింగ్ అనుకోండి అప్పటికిప్పటికి. మళ్ళీ నేను మొన్న 2023లో వెళ్ళిన మళ్ళీ పుష్కరాలప్పుడు. ఈ గంగా నది పుష్కరాలు ఎప్పుడు అంటే ఏప్రిల్ నెలలో. అట్లా ఆ అమ్మమ్మ కూడా ఆధ్యాత్మిక విషయాలు, కాశీ విశేషాలు ఎన్నో చెప్పడం ఎంతో ఆనందంగా అనిపించింది. అంటే మనము ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు కలిగే భావన, ఇట్లా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగే ఆ భావనే చాలా ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ మనకు అనుభవపూర్వకంగా ఉంటుంది. అదే పుస్తకాలు చదివితే వచ్చే నాలెడ్జ్ కొంతవరకు దానికంటే తక్కువ ఉంటుందనే చెప్పవచ్చు. అందుకే అందరూ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడము, పూజ చేయడము, మంచి మంచి పుస్తకాలు చదవడము, ఆ చదివిన పుస్తకాలని వారి అనుభవాలకు జోడించి పిల్లలకందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము చేస్తూ ఉంటే సనాతన ధర్మానికి ఎటువంటి ఢోకా ఉండదని నా అభిప్రాయం. ఆ పరమేశ్వరుడు సుధాకర శ్రీకరుడు పార్వతీదేవితో సహా వేయించేసి ఉన్న చోట భక్తికి, ముక్తికి లోపం ఉండదు. నిస్సందేహంగా తపస్సు చేయడానికి ఇదే తగిన క్షేత్రం. కాశీక్షేత్రం సామాన్యమైనది కాదు. ఇక్కడ మానవులు మాత్రమే కాదు, ఒక గంధర్వుడు తన గాన విద్యా ప్రావీణ్యంతో విశ్వేశ్వరుణ్ణి ఆనందింపజేసి సిద్ధి పొందినాడట. ఒక యక్షుడు, ఒక విద్యాధరుడు, ఒక కోకిలాలాప అనే కుసుమాంగి, అట్లే శతరుద్రీయ మంత్రజపం చేసి వేదశిరుడు అనే ఒక బ్రాహ్మణుడు, భరద్వాజ మహాముని, హంసవతి అనే ఒక కిన్నరి, ఆమె భర్త వేణుప్రియుడు కాశీక్షేత్రంలో విశ్వేశ్వర స్వామి కృపను పొంది సిద్ధులైనారట. బ్రహ్మాదులు కూడా అంత తేలికగా చేరరాని దివ్యభూమి కాశీ. ప్రళయ సమయంలో కూడా లయమెరుగని పుణ్యక్షేత్రం కాశీ. కంఠహారంలాగా భాసిస్తున్న గంగా తరంగిణితో సంసార సంతాపాన్ని వరణచే నివారించేది, అసితో ఛేదించేది, అష్టాంగయోగంచే ముక్తిని వసింపజేసేది కనుకనే దీనికి కాశీ అనే పేరు. సర్వభువన ప్రసిద్ధమైన ఈ కాశీక్షేత్రంలో శ్రీ విశ్వేశ్వర స్వామి ఎప్పుడూ నివసిస్తూ ఉంటాడు అని ప్రతీతి. మనం ఎంత అదృష్టవంతులమో కదా కాశీక్షేత్రాన్ని దర్శించబోతున్నాం. ముల్లోకాలను, అందులోని ప్రాణులను రక్షించే స్వామికి సాష్టాంగ నమస్కారం మానసికంగా ఇప్పుడే చేసుకొని అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుదాం. కాశీక్షేత్రం దివ్య జ్యోతిర్లింగం, పరమానందకరం. ఎవ్వరికీ ఏ సందేహమూ లేదు.
పాలకడల నుంచి ప్రభవించిన అమృతపిండం ఈ కాశీక్షేత్రం. ఆత్మజ్ఞాన వృక్షానికి ఇది మొదటి మొలక. బ్రహ్మరసాయనం అంటే కూడా ఇదే. లింగం నెపంతో రూపొందిన నిరాకారతత్వం ఈ జ్యోతిర్మూర్తి. వివిధ రత్నపూర్ణమైన బ్రహ్మాండపు మోక్ష వృక్షఫలం ఇది. కైవల్యం అనే మల్లెతీగకు పూచిన పువ్వు, ముక్తిభామ చేతియందలి ఆటబంతి, మోక్షం అనే ఉదయగిరిపై తోచిన అమృతాంశుబింబం కావచ్చు. మోక్షలక్ష్మి శృంగార లీలాదర్పణం అయ్యుంటుంది. సంసారమోహం అనే గాఢాంధకారాన్ని మటపాయం చేసే భాస్కర మండలమే కాశీక్షేత్రం. మా కాశీ యాత్ర దాదాపుగా 13 రోజులు సాగింది. అందులో 9 రాత్రులు కాశీలో గడిపి ఆ తర్వాత నైమిషారణ్యం వెళ్ళాము. అలాగే గయా, ప్రయాగ్రాజ్, అయోధ్య కూడా వెళ్ళాం. ఆ విశేషాలన్నీ రాబోయే వీడియోల్లో తప్పకుండా తెలియజేస్తాను. దాదాపుగా 30-31 గంటల రైలు ప్రయాణం తర్వాత కాశీకి చేరుకున్నాం. కాశీకి చేరుకున్నాం అనే భావన మనసుని పులకింపజేసింది. అట్లాగే ఇక్కడ 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు ఉండబోతున్నాం అనే భావన ఎంతో ఆహ్లాదంగా, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అనే ఉత్సుకతతో కాశీలోకి అడుగుపెట్టాము. కాశీపట్టణంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే సైకిల్ స్వామి ఆశ్రమంలోనే మేము రూమ్ తీసుకున్నాం. అయితే అక్కడ రూమ్లో ఫుల్ అయిపోవడంతో మాకు వాళ్ళు వేరే చోట కేటాయించారు. కాశీకి చేరుకున్నాం. కాశీ రైల్వే స్టేషన్ కూడా సేమ్ కాశీ విశ్వనాథ్ మందిర్ లాగానే ఉంది. ఇదే కాశీపట్టణం. కాశీపట్నంలో దిగిన తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులతో ఈ వీడియో షేర్ చేసుకోండి. కాశీకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా తొందరగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి.